నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు. బాహ్యం. ఆంతరం ఏనుగు గజము జగము. కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి. జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని నేను లొంగదీయగలను, తోలు తీసి కట్టుకోగలను, మాయని నియంత్రించగలను, వహించగలను, నియంత్రించగలను, నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్పరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడు ఆయన. కాబట్టి చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుగాని, రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని. అమ్మారే పొద్దున మీ ఇద్దరికీ పెళ్ళయిందనుకో, మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలంటే వేసుకోడు. శంకరాచార్యులు వారు చెప్పారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చునుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ, బేలతనం. ముగ్ధాముహుర్విధదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాని అంటారు శంకర్లు. ముగ్ధ ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే. మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు. శివే శృంగారార్ద్ర అన్న శ్లోకంలో అన్నీ చెప్పచ్చు, కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో? ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది. ఎంత చమత్కారం చేశారంటే శివుడి చెయ్యి